ఒక చిన్న గ్రామంలో రాఘవ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ హృదయం చాలా మంచిది. ఒకరోజు అతను తన దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నం తినబోతున్నప్పుడు బయట ఒక వృద్ధుడు ఆకలితో నిలబడి ఉన్నాడు. రాఘవ్ కాసేపు ఆలోచించాడు. ఇది నా దగ్గర ఉన్న చివరి ఆహారం. కానీ వెంటనే దేవుని మాట గుర్తుకు వచ్చింది. పిలుపుకు స్పందించు. అతను తన అన్నం వృద్ధుడికి ఇచ్చాడు. ఆ రోజు అతను ఆకలిగా నిద్రపోయాడు. కానీ అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. రెండో రోజు ఆశ్చర్యంగా ఒక మంచి వ్యక్తి అతనికి పని ఇచ్చాడు. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. దేవుడు మనల్ని పెద్ద పనులకు కాకుండా చిన్న విధేయతకు పిలుస్తాడు. మనం స్పందిస్తే ఆయన ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రవహిస్తాయి. బైబిల్లో ఇలా ఉంది. 1 యాకోబు 2:17, లూకా 6:10, మత్తయి 25:40. చిన్ని ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీవు నన్ను పిలిచిన ప్రతిసారి స్పందించగల హృదయాన్ని నాకు ఇవ్వుము. చిన్న విషయాల్లోనూ విధేయత చూపించాలి. పేదవారిని, అవసరమున్న వారిని చూడగానే సహాయం చేయగల దయ నాలో నింపుము. నా జీవితం నీకు మహిమ కలుగును గాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.